హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ కన్ఫర్మ్ అయిన తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 25 మధ్య ఆయన లండన్లో పర్యటించనున్నారు. తన ఇద్దరు కుమార్తెల్లో ఒక అమ్మాయికి సంబంధించిన పుట్టినరోజు ఉండడంతో కుటుంబంతో సహా ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన టూర్కు సంబంధించి రకరకాల రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయన్నమాట. మొన్నటి ఎన్నికలను కనుక మనం గమనిస్తే చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ కుటుంబ సమేతంగా వెళ్ళి ఎక్కడెక్కడ పర్యటించారో ఏమేం చేశారో తెలియదు, కానీ మొత్తంగా ఈవీఎం మ్యానిపులేషన్ ట్యాంపరింగ్ మీద అయితే పెద్ద ఎత్తున అనుమానాలు విమర్శలు వెల్లువెత్తేలాగా రిజల్ట్స్ అయితే వచ్చినాయి చూసినాం కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే 40% ఓటు బ్యాంక్ వచ్చినా కూడా 11 స్థానాలకు పరిమితం కావడం ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జనరల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కూడా. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన కొంత దూకుడు తగ్గించి రక్షణాత్మక ధోరణిలో గత కొంతకాలంగా రాజకీయాలు చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం కదా. గతంలో అంటే రషీద్ హత్యకు సంబంధించి, నంద్యాలలో కొత్తపల్లి సుబ్బారాయుడు హత్యకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రభుత్వానికి వార్నింగ్లు ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే క్యాడర్ను కాపాడుకుంటూనే, లీడర్లను కాపాడుకుంటూనే రాబోయే రోజుల్లో ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళాలన్న వ్యూహానికి ఆయన పదును పెడుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ లండన్ టూర్లో భాగంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించిన డేటా మొత్తాన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టు నేను చెప్తున్న మాట కాదు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గతంలో ఒక టీవీ డిబేట్లో చెప్పిండు అనమాట. సో అన్నీ గ్యాదర్ చేసుకొని వాటి మీద ఎట్లా ఫైట్ చేయాలన్నది ఒక రాజకీయ కంక్లూజన్కి వస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇండియా కూటమి నేతలతో కూడా విస్తృతంగా చర్చలు జరిపినట్టయితే తెలిసింది. ఇప్పటికే మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం, దేశవ్యాప్తంగా మొత్తం 538 పార్లమెంట్ స్థానాల్లో ఈవీఎంల అంటే పోలింగ్కు కౌంటింగ్ మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అలాగే 79 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్స్ అయితే జరిగినాయని చెప్పి నివేదికలు స్పష్టం చేస్తున్న తరుణంలో మొదటి బాధితుడు అత్యంత బాధితుడు. ఎందుకంటే మొత్తం సర్వేలన్నీ ప్రీ పోల్ సర్వేలు, ఆఫ్టర్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా 100కు పైగా ఏం చెప్పినాయంటే వైసీపీ కనీసం తక్కువలో తక్కువ హీనపక్షం ఓడిపోయినా సరే 40 నుంచి 45 స్థానాలు వస్తాయని చెప్పిన తరుణంలో 11 సీట్లకు ఎట్లా పరిమితం అవుతారు? సో ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది, ఏదో మోసం జరిగింది అన్నదైతే ప్రజలు కూడా చర్చించుకుంటున్న తరుణంలో తన లండన్ టూర్ వేదికగా ఇప్పటికంటే సింగపూర్ కేంద్రంగా ఈవీఎంల స్కామ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న నేపథ్యంలో వాటిని అక్కడి నుంచే బట్టబయలు చేస్తారా, లేదంటే లండన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఈవీఎంల పని పడతాడా, ఈవీఎంల భరతం పడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా అంటే రిలాక్సేషన్ కోసం పోతున్నారా, వెకేషన్ కోసం పోతున్నారా అన్న సంగతి పక్కన పెడితే ఫారిన్ టూర్లో ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు, వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లా షేక్ చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో ఆయన అయితే ఊకుండా మనిషి కాదు, జగన్ అంటేనే జగమొండి. గతంలో చూసినాం కదా, తన తండ్రి లేకపోయినా కాంగ్రెస్ మీద ఎట్లా పోరాటం చేసిర్రో, సుప్రీం లాంటి సోనియా గాంధీని ఎట్లా ఎదిరించి రాజకీయాలు చేసిర్రో. సో ఇప్పుడు కూటమి సర్కారుకు నైతికత లేదు అన్న చర్చ జనం నుంచే వస్తున్న నేపథ్యంలో వాళ్ళ నుంచే పోరాటం వచ్చినప్పుడు అంటే 6 గ్యారెంటీల అమలు, షణ్ముఖ వ్యూహాల అమలు జరగనప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇంకొక వైపు ఆర్ఎస్ఎస్ బీజేపీని, ఎన్డీఏ కూటమిని దిగిపోమని చెప్పి, మోడీని దిగిపోమని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ అంటే రేపటి మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అండ్ హర్యానా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీటిలో కనుక బీజేపీకి, ఎన్డీఏ కూటమికి నెగిటివ్ ఫలితాలు కనుక వస్తే మోడీ సర్కారు దిగిపోవడం ఖాయమన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. వన్స్ మోడీ సర్కార్ కనుక దిగిపోయే పరిస్థితి వస్తే ఇక్కడ చంద్రబాబు సర్కార్ కూడా ఇమ్మీడియట్గా కూలిపోతుంది అన్నది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇవన్నీ మన పచ్చ మీడియాలో, ఈ టీడీపీ సోషల్ మీడియాలో ఎక్కడ రావు, కనిపించవు. ఇవి చర్చకు రాకుండా ఉండడం కోసమే వీళ్ళు మనలో ఆడుతున్న డ్రామాలు అనమాట. ఈ ముంబై నడికి సంబంధించిన రంకు భాగవతాలు, తర్వాత కుక్కల విద్యాసాగర్ రంకు భాగవతాలు, ఐపీఎస్లకు సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ అంటే అడ్డమైన విషయాలను తెర మీదకి తీసుకొచ్చి జనానికి ఏమాత్రం అక్కరకరాని విషయాలను తెచ్చి వీళ్ళ మెదళ్ళలో పెడుతున్నారు తప్పిస్తే అసలు యాక్చువల్గా జరగాల్సిన చర్చ దేని మీద అన్నది మాత్రం ఎవరు మాట్లాడుకోవట్లే.
వాస్తవానికి అంటే ఎన్నికలు అనేవి చేంజ్ కోసం, మార్పు కోసం జరగాలి. ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట మారట్లే. సో దీనికి సంబంధించిన చర్చ జరగాలి. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆద్యుడు అవుతాడు. చూస్తూనే ఉండండి రాబోయే రోజుల్లో ఎంత తీవ్రంగా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఖచ్చితంగా ఇవన్నీ అంటే మాకు ఖచ్చితమైన సమాచారాలు ఉన్నాయి కాబట్టి ఇంత అగ్రెసివ్గా చెప్పగలుగుతున్నాం. మొత్తం మీద ఈవీఎం స్కామ్తో దేశం మాత్రం షేక్ అవ్వబోతుంది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన తర్వాత. ఇది క్లారిటీ అండ్ కంక్లూజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.